ఈ దునియాల కోపం అనేది అందరికి ఉంటుంది. ఒకనికి ఇంకొకని మీద, ఇంకోనికి ఇంకోని మీద. మస్తు మందికి కోపాలు ఉంటాయి, కానీ ఒక్కరి కోపం మాత్రం చాలా మంచిది. అది అమ్మ కోపం. అమ్మ కోపమా? అవునరా, అమ్మ కోపం. మన కళ్ళకు కనిపించే కోపం వెనకాల తెలియని ప్రేమ ఉంటుందిరా. అయినా ఆ కోపంలో బరాబర్ నిజాయితుందిరా. అరే మనం ముందే మిడిల్ క్లాస్, 10th అయిపోయిందా, వెరీ గుడ్. ఒకడు ఇంటర్ అంటాడు, ఇంకొకడు ఐటీఐ అంటాడు, నాస్ అంటాడు, డిప్లొమా అంటాడు. ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉండదు. అరే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిపించిందిరా. మనకు ఇంట్రెస్ట్ లేక గాలి తిరుగుళ్ళు తిరిగి, అరే మా అమ్మకే కాదురా, ఏ తల్లికైనా కోపం వస్తుందిరా. పార్వతమ్మ నీ కొడుకు ఏం చేస్తుండు? పార్వతమ్మ నీ కొడుకు పని చేస్తలేదంట. పార్వతమ్మ నీ కొడుకు గాలికి తిరుగుతుందంట. ఇన్ని క్వశ్చన్స్ వేసినా మా అమ్మ ఏ ఆన్సర్ ఇస్తుంది తెలుసా? మా అమ్మే కాదురా, ఏ తల్లైనా ఏ ఆన్సర్ ఇస్తుంది తెలుసా? మా కొడుకు జాబ్ చేస్తుండు, మా కొడుకు పని చేస్తుండు, మా కొడుకు మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తుండు. మనమేం పీకకపోయినా మన ఇజ్జత్ పోవద్దని, మనం ఒక ముందు చిన్న చూపు కావద్దని మన వెనకేసుకొస్తుందిరా. మా అమ్మ నన్ను మస్తు తిడుతుందిరా, కానీ వేరేడు కూడా ఒక్క మాట అన్నా అస్సలు ఊరుకోదురా. బల్బుని కనిపెట్టిన ఎడిసన్ అందరికీ తోపు అయితే, గాలికి తిరిగే నేను ఏం పీకని నేను మా అమ్మకు తోపురా. ఆ లెవెల్లో చూస్తున్నా మా అమ్మ తిడితే చీప్గా ఇక్కడికి వచ్చినారా. అరే నేను పుట్టినప్పుడు మా అమ్మ చచ్చిపోతుండే అంటారా. 2 గంటల ట్రీట్మెంట్ తర్వాత కళ్ళు తెరిచిందంటారా. అరే నేను పుట్టగానే నన్ను ఉయ్యాలు లేచిరంటారా. మంచిగా ఆడుకుంటున్నానంట నేను, కానీ నేను ఇప్పటికీ ఆడుకుంటూనే ఉన్నారా. అరే అమ్మ తిడుతుంటే నాకు అనిపించేదిరా, అరే పంజేనోడు ఇంట్లో బతకొద్దా అని. కానీ అమ్మ కోపంలో నిజాయితుందిరా. అమ్మ కోపం మంచిదిరా. కోపం మంచిది, అమ్మ కోపం. అమ్మ తిట్టిందని, అమ్మ కొట్టిందని ఇంట్లో నుంచి అలిగెళ్ళిపోవడాలు, చచ్చిపోవడాలు ఇట్లాంటివి చేయకండి. అమ్మ ఏం తిట్టినా మన మంచికే, అమ్మ ఏది చెప్పినా మన మంచిగా చెప్తుంది. సో ఇట్లాంటి